కోటేశ్వర గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా. కోటేశ్వర గారు, నిన్న రాత్రి వరకు వచ్చినటువంటి ప్రకటన ఒకటి, తర్వాత మారిపోయినటువంటి సీన్ మొత్తం ఒకటి. అసలు ఇరాన్ ఒక నాగరికతే లేకుండా చేస్తాము, ఈ రాత్రి పెద్ద విధ్వంసమే అంటూ ప్రకటించినటువంటి ట్రంప్ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. దీంట్లో పాకిస్తాన్ కూడా మీడియేషన్ చేసిందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. దాన్ని ట్రంప్ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే ఈ 14 రోజుల పాటు 2 వారాల పాటు గడువిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అటు ఇరాన్ లో చూస్తే సంబరాలు మిన్నంటాయి. అమెరికా మీద మేము గెలిచామంటూ కూడా ప్రజలు టెహ్రాన్ లో సంబరాలు చేసుకోవడానికి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి మీ కామెంట్ ఏంటి? ఏదో ఒక దారి చూసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. ఏ క్షణమైనా గానీ అనూహ్యమైనటువంటి పరిణామాలు జరగవచ్చు అనేటువంటిది అనేక మంది ఊహించారు. అయితే అదే సమయంలో ట్రంప్ అనేటువంటి వాడు ఒక ఉన్మాదిగా మారాడు కనుక ఏం చేస్తాడో తెలియనటువంటి అనిశ్చితి కూడా మరొక వైపు కనపడింది. గత రాత్రి నాటకీయంగా జరిగినటువంటి పరిణామాలు అంటే ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు ట్రంప్ విధించినటువంటి గడువు ఉన్నది. ఆ 5 గంటల కంటే ముందే, తెల్లవారుజామున 5 గంటలకు ముందే 2 గంటల ముందు ఈ అవగాహన కుదిరింది 2 దేశాల మధ్య అని ట్రంప్ ప్రకటించాడు. ఆ తర్వాత దాన్ని నిర్ధారిస్తూ ఇరాన్ కూడా ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా అంగీకరించినట్లు వార్తలు అయితే వచ్చాయి. అఫీషియల్ గా ఇంతవరకు ప్రకటన ఎక్కడ రాలేదు. అయితే ట్రంప్ ప్రకటించినటువంటి తర్వాత కూడా గంటన్నర తర్వాత కూడా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి అనేటువంటి వార్తలు వచ్చాయి. అందువలన అది ఉక్రోషంతో చివరిగా మనం ఒక దెబ్బ కొడదాం అనేటువంటి ఉద్దేశంతో ఇజ్రాయెల్ అలాంటి దుర్మార్గానికి పాల్పడిందా లేదా అనేటువంటిది ఒకటైతే, పాకిస్తాన్ నాయకులు చెప్పేది ఏంటంటే ఇజ్రాయెల్ కూడా దారికి వస్తుంది అనేటువంటి ఆశావహాన్ని వాళ్ళు వెలుగుచ్చారు. అయితే ఇప్పుడు 2 వారాల గడువు అంటే సంప్రదింపులకి గడువు విధిస్తూ వీళ్ళు హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవడం, వాళ్ళు కాల్పుల విరమణ వెంటనే అమలు జరపడం అనేటువంటిది ఉనికిలోకి వచ్చిన తర్వాత మిగిలినటువంటి అంశాలు అటు ఇరాన్ ప్రతిపాదించినటువంటి 10 పాయింట్ల గురించి కానీ లేదా అమెరికా ప్రతిపాదించినటువంటి 15 పాయింట్ల గురించి కానీ చర్చలు ఎలా సాగుతాయి, ఎవరు దేనికి అంగీకరిస్తారు, ఎవరు దేన్ని వ్యతిరేకిస్తారు అనేటువంటిది మనం ఈ క్షణంలో చెప్పలేదు. ఎందుకంటే అమెరికా ప్రతిపాదించినటువంటి ఏవి కూడా ఇరాన్ ఒక ఆత్మగౌరవం కలిగినటువంటి ఒక సర్వసత్తాక సార్వభౌమత్వం కలిగినటువంటి ఏ దేశం కూడా అంగీకరించేటువంటి సమస్య లేదు. అదే స్ఫూర్తితోటి ఇరాన్ రాత్రి వరకు లేదా ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే వరకు తన ప్రతిఘటన కొనసాగించింది. అందుకని ఇది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్టుగానే ఈ ప్రకటన వెలువడగానే వస్తున్నటువంటి విశ్లేషణ ఏమిటంటే అమెరికా మీద ఆర్థిక భారం అనేటువంటిది కూడా ట్రంప్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసినటువంటి ప్రధాన అంశాలు అనేటువంటి విశ్లేషణలు కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. అంతేగాదు మొత్తం ఇరాన్ వ్యూహాత్మకంగా తన అణు విద్యుత్ కేంద్రాలు లేదా ఇతర విద్యుత్ కేంద్రాల యొక్క చుట్టూత మొత్తం మానవ కవచంగా ఏర్పడండి అని చెప్పేసి తన పౌరులందరికీ పిలిపివ్వడం, లక్షలాది మంది మొత్తంగా వేలాది మంది ఒక్కొక్క కేంద్రం చుట్టూ వేలాది మంది ఆ విధంగా రావటం, కవులు కళాకారులు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ రండి ఎవడు దాడి చేస్తాడో చూస్తామన్నట్టుగా సవాల్ విసరటంతో అది గనక ఆ దాడులు గనక సాగేట్లయితే వేలాది మంది చనిపోతారు. అందుకని అది ప్రపంచంలో మరింత తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది గనక ఇట్లా ఏ విధంగా చూసినప్పటికీ అమెరికా ట్రంప్ వేసుకున్నటువంటి అంచనా లేదా వాస్తవ పరిస్థితులకి చాలా తేడా ఉండటంతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పేరుతోటి వెనక్కు తగ్గాడనేటువంటిది నా అభిప్రాయం. ఈ 15 రోజులు అనేటువంటిది తర్వాత కూడా ఏదో ఒక రూపంలో పొడిగిస్తూ ఇట్లాగే సంప్రదింపుల పేరుతో కొనసాగిస్తారు. దాడులు అనేటువంటి వాటికి తాత్కాలికంగా స్వస్తి పలికిందని చెప్పొచ్చు. అయితే అదే సమయంలో ఇంకొక ప్రమాదం కూడా ఉందనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి.
ఏమిటి అంటే నవంబర్ లో జరిగేటువంటి అమెరికా పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీకి తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి సర్వేల రిపోర్ట్లు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఓకే. మరి ట్రంప్ ఈ పోయినటువంటి పరువును కాపాడుకోవడానికి మళ్ళా ఏమైనా పిచ్చి పని చేస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు ఏమిటనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఓకే. ట్రంప్ మాటల్ని మనం విశ్వసించడానికి లేదనేది కూడా స్పష్టం. ఎగ్జాక్ట్లీ రైట్. రఫీ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? బాగానే ఉంది. రఫీ గారు, మీ కామెంట్ ఏంటి? కోటేశ్వర గారు చెప్పినట్టు ట్రంప్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అనేది మనం నమ్మలేనటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి విరమణ అంటూనే మళ్ళీ వెంటనే ఆ గడువు ముగియకుండానే అటాక్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి కదా. మీ కామెంట్ ఏంటి ఈ జరిగినటువంటి పరిణామాల మీద? అదే మొత్తం మీద ఇవాళ ప్రపంచం ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. అవి 15 రోజులుగా ఉండి లేకపోతే శాశ్వతంగా ఉంది. అంటే ఈరోజు ఉదయమే మొత్తం ఇరాన్ నాగరికతని ధ్వంసం చేసేస్తాను, అసలు ప్రపంచ పటం మీద ఆ దేశం లేకుండా చేస్తానని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశాడు. అయితే అతనికి ఉన్నటువంటి మానసిక స్థితి మీద మరి ఏమైనా చేయగలడేమో అనుమానాలు అయితే చాలా మందికి ఉండేది అన్ని దేశాల్లో కూడా. సరే, ఏదో రకం మధ్యవర్తిత్వంతో అతనే దిగి వచ్చాడా, లేకపోతే అమెరికాలో ఒత్తిడి వచ్చిందా, ఆ దేశం అంతర్గతంగా అతని మీద ఒత్తిడి తెచ్చిందా, లేదా ప్రపంచ దేశాలు బయటికి చెప్పకపోయినా ఇంటర్నల్ గా అతని మీద ఒత్తిడి తెచ్చినాయా తెలియదు. కానీ అతని మీద 15 రోజులకి విరామం అయితే ప్రకటించాడు. ఇప్పటికీ విశ్లేషకులు చెప్పినట్టు ఇంకా పూర్తిగా ఇజ్రాయెల్ ప్రకటన చేయలే. అసలు ఈ యుద్ధం మొత్తానికి కారణం ఇజ్రాయెలే, అమెరికా కాదు. అమెరికాని ఒప్పించింది ఇజ్రాయెల్. మనం గనక దాడి చేస్తే ఒక్క రోజులో అక్కడ ప్రభుత్వం మారిపోయి మన చేతిలోకి ప్రభుత్వం వస్తుంది. ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. మనం గనక అక్కడ ఖొమైనీని గనక మట్టు పెడితే ప్రజలు సంబరాలు చేసుకొని మనం చెప్పిన వ్యక్తిని అక్కడ అధ్యక్షుడుగానో లేకపోతే కీలకమైనటువంటి పదవులు